డాక్టర్ సోమంచి శ్రీనివాసరావు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు అంటే మీరు యాత్రలు చేయటం ఒక విషయము, తర్వాత దానిని ఫోటోగ్రఫీతో ముడిపెట్టడం అనేటటువంటిది మామూలుగా సరదాగా తీసుకుంటారు ఫొటోస్ ఎవరైనా యాత్రలకు వెళ్ళడం, కానీ మీరు దాన్ని ఒక సీరియస్గా తీసుకున్నారు ఫోటోగ్రఫీని, అట్లానే వైల్డ్ లైఫ్కి జోడించారు. ఎట్లా వైల్డ్ లైఫ్కి దీన్ని జోడించి తీసుకున్నారు? అంటే తీస్తుంటే ఫోటోలు చుట్టూ ఉన్నవి చూసిన ప్లేసెస్ని రికార్డ్ ఫొటోస్ తీయడం, చూసుకోవడం అక్కడితో అయిపోయింది. తర్వాత ఇద్దరు నిజానికి బయాలజిస్టులు కాబట్టి మనకు మీరిద్దరు కూడా ఆసక్తి నేచర్ మీద, నేచర్ నుంచి వైల్డ్ లైఫ్ మీద ఆసక్తి. అప్పుడు ఇంకా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ మొదలుపెట్టగానే అది దానికి తగ్గట్టుగా ఎక్విప్మెంట్ మార్చుకోవడం, లెన్స్లు మార్చుకోవడం, బరువైన కెమెరాస్, కాస్ట్లీ కెమెరా, ఇవన్నీ తప్పదు, అవన్నీ వచ్చాయి సమకూర్చడం. తర్వాత వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అనగానే మళ్ళీ తర్వాత చాలామంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, బర్డ్ ఫోటోగ్రఫీ రెండు ఒకటేనండి. నిజానికి వీటి మధ్య గీత వేరేగా చూడడం, కానీ యానిమల్స్ ఫోటోగ్రఫీ అనేది రిలేటివ్లీ ఈజీ. యానిమల్స్ పెద్దవి, మనకు దగ్గరలో ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా పరిగెత్తినా ఆగిపోతాయి కూడా. చాలా యానిమల్స్ పోజులు ఇస్తాయి, ఫోటోలకి పోజులు ఇస్తాయి, అయిపోతాయి. అట్లా ఆ ఫోటోలు తీసి ఇండియా లోపలనే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ తిరిగాం. దగ్గరలోనే మనకి చంద్రపూర్ దగ్గర తడోబా ఉంది. మీరు పులిని ఓపెన్లో చూడాలి అంటే మనకి అన్నిటికన్నా దగ్గరే ప్లేస్ తడోబా. జూలో చూసిన పులి కాదు, అది అవి బొమ్మలు, అవి అసలు వాటి దాన్ని ఏమంటాను, పులి అంటే మెజెస్టిక్ అంటాను చూడండి, ఆ కలర్స్, దాని ఎక్స్ప్రెషన్స్ మనం అక్కడే చూడాలి. 3 సార్లు వెళ్ళాము మేము తడోబాకి. బాంధవ్గర్ వెళ్ళాము, తర్వాత భరత్పూర్ దగ్గర ఇంకొకటి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అట్లా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్కి వెళ్ళాము. ఈ ప్రాసెస్లోనే మేము ఆఫ్రికా వెళ్ళాము. ఆఫ్రికా 3 సార్లు వెళ్ళాము. ఒకే ప్రాంతానికి వెళ్ళారా? అంటే కెన్యా వెళ్ళాము, టాంజానియా వెళ్ళాము. కీనియా 3 సార్లు వెళ్ళాము, టాంజానియా ఒకసారి 3 సార్లు వెళ్ళాము. ఒకసారి టాంజానియా కూడా వెళ్ళాము. అక్కడ వైల్డ్ లైఫ్ తీయడం అడవి మధ్యలో, నిజానికి వైల్డ్ యానిమల్స్ ఉండే చోట, అదే చోట, అక్కడే స్విచ్ టెంట్స్ అక్కడే ఉన్నాయి. వేరే ప్లేస్లో ఉండరు, అక్కడ ఉన్నాయి, కానీ మేము అక్కడ ఉన్నాం.
వాటితో అంటే ఒక రకంగా వాటితో పాటు వాటితో పాటే ఉన్నట్టు. భయం అనిపించలేదు? లేదండి, లేదు, అదే ఆ మాటకే వస్తున్నా. అయితే రాత్రి వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, మేము టెన్స్లో ఉంటే అక్కడ ఆర్గనైజర్స్ నైట్లో మాత్రం మీరు బయటికి రాకండి, టెంట్స్ చుట్టూ యానిమల్స్ తిరిగే ప్రమాదం ఉంది. అంటే మామూలు టార్పాలిన్ టెంట్స్ అంటే సిస్ టెంట్స్ అంటాం, అటాచ్డ్ బాత్తో ఉంటుంది. అది మీకేమైనా అత్యవసరం ఉంటే మాకు కాల్ చేయండి, మేము వస్తాం, బయటికి రావద్దు. వైల్డ్ లైఫ్ తిరుగుతూ ఉంటాయి, వైల్డ్ లైఫ్ అని. అలా లాస్ట్ వెళ్ళినప్పుడు మొదటి సెప్టెంబర్ కాక కింద సెప్టెంబర్ లాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రాఫర్స్ గ్రూప్లో వెళ్ళాము. అందరు ఫోటోగ్రాఫర్సే, అందరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్సే. వారం రోజులు ఉన్నాము. వారం రోజుల లోపల వాళ్ళు చాలా క్లోజ్ క్వార్టర్స్లో వాళ్ళు దాని మీదే అక్కడే వైల్డ్ లైఫ్తో పాటు బర్డ్స్ కూడా కొన్ని చాలా రేర్ బర్డ్స్ ఉంటాయి కొన్ని, ఆ రేర్ బర్డ్స్ కూడా తీసాము. మేము తీయగలిగింది సక్సెస్ఫుల్గా తీయగలిగింది తక్కువే, అది చాలా పెద్దది అది. కానీ వైల్డ్ లైఫ్ని చాలా క్లోజ్ క్వార్టర్స్లో అంటే చాలా దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. మీరు అన్నారు ఏమిటంటే భయం ఏదా వైల్డ్ లైఫ్ అన్నది. వైల్డ్ లైఫ్ అని అసలు ఆ పదవి తప్పని అనుకుంటాను మేము. వైల్డ్ అనేది మనం సృష్టించిన పదం అది మా ఎందుకొరకంటే ఏ జంతువు కూడా ఆహారం కోసం తప్ప వేటాడదు. మనిషి సంతోషం కోసం వేటాడతాడు, స్వార్థం కోసం వేటాడతాడు. ఇంకోటి కూడా ఏమిటంటే ఒకసారి వాటికి కావాల్సిన ఆహారం దొరికి వేటాడితే అయిపోయిన తర్వాత అవి ఇంకా పట్టించుకో. చాలా మంది వైల్డ్ లైఫ్ అమ్మో దగ్గర చాలా దగ్గరగా వైల్డ్ లైఫ్ చూసాము. సింహాలు కానీ లేదా మీకు చిరుతలు కానీ అటాక్ చేయవా? అసలు చేయవు. చాలామంది భ్రమ అటాక్ చేస్తాయి, అటాక్ చేయవు. ఎందుకంటే అంత వేగంగా, అంటే ఇప్పుడు మనము నేషనల్ జియోగ్రఫీ దాంట్లో చూడటం ఇవన్నీ ఉంటాయి కదా, హంటింగ్ చేసేప్పుడు పరిగెత్తాయి. హంటింగ్ మనల్ని మన చేయవు అవి. ఒకవేళ మనం చేస్తే మనం అయిపోయినట్టే, కానీ చేయవు. అదే మేము అందరికి చాలా మంది అదే అంటూ ఉంటాం, ఏమిటంటే వైల్డ్ లైఫ్ అనేది అసలు పదమే తప్పు. ఎందుకొరకు అంటే ఆశ్చర్యంగా సింహము చాలా లేజీ యానిమల్, చాలా లేజీ యానిమల్. అందుకే రాజు మృగరాజు అంటారు కదా. పైగా అవి కుటుంబాలు 2-3 జనరేషన్స్ కలిసి వేటాడతాయి. ఓ పెద్ద చెట్టుని పట్టుకొని ఒక్కసారి అటాక్ చేసి ముందరి నుంచి వెనక పైనుంచి పట్టి చంపేసి తినేస్తాయి. పైగా పెద్దవి తిన్న తర్వాత అవి కాపలా ఉండి చిన్నవాటిని తినేస్తాయి. బయట ఏవి రాకుండా ఆ గ్రూప్ వరకే అంత కాపాడుకుంటాయి. అంటే కొన్ని గ్రూపులాగా ఎప్పుడు సింహం ఎప్పుడు గ్రూపులో ఉంటుంది. తినేసిన తర్వాత అవి పట్టుకుంటాయి. మనం పక్క నుంచి పోయినా దిగినా దిగనియరు, ప్రమాదం అని దిగినా ఏం చేయవు అని అలా చూస్తాయా? అంతే చూసి మన వైపు కళ్ళు చేసి చూసి కళ్ళు మూసుకుని మళ్ళీ పడుకుంటాయి. హలో చెప్పినట్టుగా అసలు అటాక్ చేయవు. ఓకే, మాకు తెలిసేంత వరకు కొత్త విషయాలు ఇవన్నీ కూడా మాకు తెలిసేంత వరకు ఏమిటంటే అలాగా ఒక్క రాయల్ బెంగాల్ టైగర్స్ మాత్రమే వాటికి జీన్స్లో మనిషి తన ప్రే అన్నట్టు వాటి జీన్స్ పడిపోయింది. అవి మనిషి కూడా తనకి ఆహారం అనుకుంటాయి, అందుకొరకే మనిషి అటాక్ చేస్తాయి. సుందర్బన్స్లో అక్కడ మాత్రమే అది. అక్కడే పెద్ద కాన్ఫ్లిక్ట్ ఏమిటంటే మనిషిని పులి నుంచి కాపాడాలా, పులిని మనిషి నుంచి కాపాడాలని పెద్ద కాన్ఫ్లిక్ట్ అక్కడ. అదర్వైజ్ వేరే చోట టైగర్ మేనేటర్ అయితే తప్ప టైగర్ అసలు ఏవి కేర్ చేయవు మనుషుల్ని. అంటే వాటి ప్రాంతంలోకి మనం వెళ్ళినా కూడా
నేను చెప్తాను. మేము వెహికల్ ఆపుకున్నాం, సింహాల గుంపు వచ్చాయి, దాని ఫోటోలు కూడా కనపడతాయి. గుంపు వచ్చింది, ఓ యానిమల్ పట్టుకున్నాయి, తింటున్నాయి. తినేసిన తర్వాత ఓ సింహం వచ్చి మా వెహికల్కి వీపు రాక్కుంది, దురద పెట్టింది దానికి. మరి వైల్డ్ లైఫ్ అది. పైగా తిన్న తర్వాత ఆడుకుంటాయి అవి పిల్లలతో. ఏనుగులు మాత్రం ఏనుగు, కానీ ఆ ఏనుగు ఇరిటేట్ అయితే, ఎందుకు ఇరిటేట్, రోగ్ ఎలిఫెంట్ అంటూ ఉంటాం, అన్నప్పుడు మాత్రం ఇంకా అది వెంటబడితే చంపేస్తుంది. వాటి కోపం వస్తే మా వాటిని చంపేస్తాయి అవి, కానీ వాటిని అదుపులో చేస్తారు. అదుపు చేసినా కూడా ఒక్కసారి తిరగబడతాయి. అట్లా పులి అనేది అది ఒంటరిగా ఉంటుంది. పులి ఎప్పుడు గ్రూప్లో ఉండదు. దానికి ఏరియా అది డిఫైన్ చేసుకున్న ఏరియాలో ఒకటే ఉంటుంది, వేటాడుతుంది అంతే. అది కూడా అంతే, చిరుత కూడా అంతే. చిరుతలు మరి ఇండియాలో ఒక రకమైన చిరుతలే ఉన్నాయి, లెపర్డ్స్ ఉన్నాయి, చీతాలు లేవు ఇండియాలో. అక్కడ రెండు రకాలు ఉన్నాయి. వాటి పైన ఉండే మచ్చలు బట్టి మనం తేలిగ్గా గుర్తుపట్టచ్చు. ఆకారం కూడా కొంచెం చిన్నగా ఉంటుంది, చీత చిన్నగా ఉంటుంది, మచ్చలు డిఫరెంట్గా కనబడతాయి. కలర్ కూడా కొంచెం డిఫరెంట్. వేగం విపరీతమైన వేగం. ఆ వేగంతో అవి అటాక్ చేస్తాయి. అవి ఇది అదే వైల్డ్ లైఫ్లో. ఇంకోటి కూడా ఏంటంటే మేము విన్నది ఎంతవరకు అంటే, మాకు ఏ అనుభవం కాలేదు, కానీ ఎలుగుబంట్లు మనుషులు అటాక్ చేస్తాయి వెనక నుంచి అంటారు. కానీ అంత దగ్గరగా మేము ఎప్పుడు ఎన్కౌంటర్ కాలేదు, దూరం చాలాసార్లు చూసాను తప్ప. అవి అంటే వైల్డ్ లైఫ్ అనేది ఇది రకరకాలుగా అంటే చెప్పిన 3-4 ఎగ్జాంపుల్స్ ఇలాంటివి అనమాట. వైల్డ్ లైఫ్ అనేది అది అంటే మన ఇండియాలో ఉండేటటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో చూసుంటారు. బయట ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీ ఏమైనా తేడా ఉందా? చాలా. ఎట్లాంటి తేడా అంటే మన ఇక్కడ గిర్ ఫారెస్ట్ లోపల సింహాలు ఉంటాయి, ఏషియాటిక్ లైన్ ఇది. అక్కడ ఆఫ్రికా లోపల ఆఫ్రికన్ లైన్ ఉంటుంది. ఆఫ్రికన్ లైన్ వేరు, పెద్దవి ఇవి. వాటి మగ కూడా జీడుతోటి కొంచెం భయంకర, మా దాని ఫోటోలు ఉన్నాయి. అలాగే ఏషియన్ ఎలిఫెంట్ వేరు, తర్వాత ఆఫ్రికన్ ఎలిఫెంట్ వేరు. చెవులు పెద్ద ఉంటాయి, ఆకారంలో పెద్ద ఉంటాయి. అవి అంటే ఈ భౌగోళిక మార్పులు వాటి మీద కూడా బలంగా ఉన్నాయి. అవి డిఫరెంట్గా ఉంటాయి ఖచ్చితంగా, మనం తెలియ గుర్తుపట్టచ్చు ఇవి అని. అట్లా అంటే ఎట్లానైతే బర్డ్స్ కూడా డిఫరెంట్ ఏరియాస్ లోపల అదే బర్డ్ డిఫరెంట్ ఏరియాస్ ఉండే వాటి రంగులు మారిపోతాయి, అట్లానే ఇవి కూడా వాటికి భిన్నంగా వాటి స్వరూపం అంటే కాకపోయినా వాటి ఆకారం, వాటి బిహేవియర్ అది మారిపోతుంటుంది. అది మనకి అంటే ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్లో మీరు వెళ్ళిన ప్రాంతంలో అంటే వైల్డ్ లైఫ్ మీద ఎట్లాంటి జాగ్రత్తలు, అంటే మళ్ళీ వైల్డ్ లైఫ్ అనే వస్తుంది, అందరికి అలవాటైంది కదా. అంటే అక్కడి ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే వ్యవస్థలు కావచ్చు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే గతం లోపల అసలు ఆఫ్రికా అంతా తెల్లవాళ్ళు ఆక్రమించుకుని వాళ్ళని స్లేవ్ చేసి అంతా మొత్తం అక్కడ ఉండే జంతువులు వినోదం కోసమని రకరకాలుగా చేసేసి చివరికి వాళ్ళకి జ్ఞానం వచ్చి ఇప్పుడు మానేశారు. ఎందుకు అర్థమైందంటే వాళ్ళకి ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ లోపల టూరిస్టులు వచ్చి చూసి ఫోటోగ్రఫీ చేసి వెళ్తుంటే దీనివల్ల వచ్చే రెవెన్యూ దానికన్నా ఎక్కువ, ఇంకా బెటర్ అని చెప్పి. పైగా తెల్లవాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ అధికారం ఉంది అక్కడ, అయినా ఇంకా ఏంటంటే తగ్గింది కొంత. కాబట్టి ఆ రకంగా ఒక రకంగా జీవనాధారం దీన్ని కాపాడటం. అక్కడ మీకు డ్రైవర్సే, వ్యాన్ డ్రైవరే మీకు గైడ్. చదువుకున్న వాళ్ళు, నాకు ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. అది ఆ రకంగా వాళ్ళకి అది అర్థమై మార్పులు చాలా వచ్చింది. ఇప్పుడు ఒక చంపరు. ఇప్పుడు ఎట్లా తీసుకెళ్తారు అక్కడ దాకా మిమ్మల్ని?
అంటే మనం వెళ్ళినప్పుడు ఎట్లా, అంటే ఇప్పుడు వ్యాన్ డ్రైవర్స్ ఎట్లా తీసుకెళ్తారా ఆ ప్రాంతంలోకి? అంటే క్లోజ్డ్ వెహికల్ ఉంటుంది. మనం ఉండేదే అడవి మధ్య లోపల. రూట్స్ ఉంటాయి, వాళ్ళకి తెలుస్తాయి రూట్స్. అంటే రోడ్డు ఉండదు కానీ రూట్ తెలుస్తుంది వాళ్ళకి. పైగా రేడియో కాంటాక్ట్స్ ఉంటాయి వాళ్ళకి. ఒకళ్ళకి ఒకళ్ళకి రేడియో కాంటాక్ట్ ఎవరైనా ఏదైనా చూశారు అంటే ఇమీడియట్గా వేరే వాళ్ళు చెప్తారు, వచ్చేస్తుంటారు. పైగా రఫ్ టెరెన్స్ ఉంటాయి, బాగా చాలా ఘోరంగా ఉంటాయి. అతను ఆ డ్రైవర్ కమ్ గైడ్ బెన్ బెన్ ఆ బెన్ చదివాను నేను. ఆ బెన్ మాత్రం జోక్ వేస్తుండేవాడు, మీకు ఫ్రీగా బాడీ మసాజ్ అవుతుంది మీకు డైలీ అని. అంత ఎగరేసి కొడుతుండే అనమాట. అట్లా వాళ్ళు అంటే రేడియో కాంటాక్ట్ ద్వారా ఎక్కువ జంతువులు కనిపించిన చోటకి తీసుకెళ్ళి హంటింగ్ అవుతుంటే కూడా, హంటింగ్ అయితే ఇమీడియట్గా వచ్చేస్తారు. ఎంత దూరంలో ఉంటారు? 10 అడుగులు. 10 అడుగులు. ఓకే, ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయి అప్పుడప్పుడు మన ఒళ్ళు ఎగిరి పడుతూ ఉంటాం, కానీ తీసుకెళ్ళిపోయి అందరూ చూస్తారు. కాబట్టి దీనికి వెంట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళని చేంజ్ చేస్తూ ఉంటారు. వైల్డ్ లైఫ్ దగ్గరగా పోకూడదు, వాటిని డిస్టర్బ్ చేయకూడదు, హంటింగ్ యానిమల్ని డిస్టర్బ్ చేయకూడదు. దొరికిపోతే హెవీ ఫైన్ వేస్తారు వాళ్ళు. వీళ్ళు అది చేసుకుంటూ తప్పించుకుంటూ చేస్తే మొత్తం మీద చూపించడానికి వీళ్ళు ఎంత ప్రయత్నం చేస్తారు. అవి మనకి అది కనబడుతుంది. ఒక రకంగా వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్తూ కాస్త ఉండినట్టు. కానీ వీళ్ళు ధైర్యం చేసి దగ్గరగా వెళ్ళిపోతే వాళ్ళు పట్టుకుని ఫైన్ హెవీగా వేస్తారు. $300 ఫైన్ వేయడం చూసాము. దగ్గరగా పోతే $300. అది చీతా ఒకటి మా బుక్లోనే ఒక సిరీస్ ఆఫ్ ఫొటోస్ వేసాము. చీతా ఒకటి ఒక చిన్న యాంటిలోప్ని పిల్లని హంట్ చేసి పట్టుకుంది, తినేసింది. అవన్నీ మేము ఫోటోలు తీసాము, సిరీస్ ఆఫ్ ఫొటోస్ వేసాం. అది మేము చూస్తుంటే ఒక డ్రైవర్ కొంచెం అతను ఉత్సాహం ఎక్కువ దగ్గరగా పోయాడు. ఫారెస్ట్ పనులు ఎట్లా పట్టుకుని దగ్గరకు వచ్చి పట్టుకుని ఫైన్ వేస్తారు. ఇవి అంటే అక్కడ కూడా బిలియన్ తట్టు ప్రొటెక్షన్ అది జరుగుతుంది. నిజానికి ఇప్పుడు ఏమిటంటే ఇవన్నీ టూరిస్ట్ ప్లేస్లు అయిపోయినాయి. ఆఫ్రికా ఇప్పటి కూడా వైల్డ్ లైఫ్ అంటేనే ఆఫ్రికా. ఫోటోగ్రఫీ అంటే ఫోటోగ్రఫీ అంటేనే ఆఫ్రికా. ఊరికే పోయిన ప్లేస్కి మళ్ళీ పోయి వెంకట సుబ్రహ్మణ్యం గారని ఆయన కూడా ఊరికే అక్కడికి మసాయి మార వెళ్తూ ఉంటారు ఆయన. సరే ఆయన ఫోటోలు కొంచెం భిన్నంగా ఉంటాయి అనుకోండి, కానీ అది ఇప్పుడు అది ఇందాక ఒక మాట అన్నారు మీరు, యానిమల్స్ ఫొటోస్ తీయటం వేరు, బర్డ్స్ తీయటం వేరు అని ఒక మాట అన్నారు. అంటే ఎట్లాంటి తేడా ఉంటుంది? తేడా అంటే యానిమల్స్ పెద్దవి, ఇవి బర్డ్స్ చిన్నవి. బర్డ్స్ కదలిక ఎక్కువ, ఎవేజివ్, దూరంగా ఉంటాయి. వాటి మంచి లైట్లో పోజులు ఇవ్వు, ఉన్న లైట్లోనే మనం మేనేజ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మా గైడ్ చూసి ఆ బర్డ్ చూపించి తొందరగా తీయండి అని మన ఎత్తి కెమెరా ఫోకస్ చేసుకున్నప్పుడు వెళ్ళిపోతుంది. ఇలాంటి డిసప్పాయింట్మెంట్స్ బాగా ఉంటాయి బర్డ్ ఫోటోగ్రఫీ లోపల. ముఖ్యంగా అవి పైగా బర్డ్ ఎంత చిన్నదైతే దాని మూమెంట్ అంత ఎక్కువ ఉంటుంది, అంత దూరంగా ఉంటుంది. మన కెమెరా లోపల అది అంతంతగా దాన్ని సక్సెస్ఫుల్గా తీయలేము. అందుకొరకే వేల కొద్ది ఫోటోలు తీసి దాని నుంచి 100 బయటకి తీయడం అనేది నిజంగా ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ఏమని ఫోటోలు ఇంకా ముందుకు వెళ్ళాడు అంతే కదా. చాలా యాక్సెప్ట్ చేస్తే అబ్బా ఎందుకు అనుకుంటే అది వేరే విషయం. అది జరుగుతుంటుంది జనరల్గా. అట్లా మీరు అంటే ఎన్ని తీసుంటారు? చెప్పలేరా సంఖ్య? ఇప్పుడు మీరు ప్రింట్ చేసిన పుస్తకాల్లో ఎన్ని సెలెక్ట్ చేశారు? హండ్రెడ్స్. 50-60 తీసామో ఎక్కువ తీసామో కూడా తెలియదు. ఏం చేసేవాళ్ళం అంటే ఇద్దరికి సమానమైన ఎక్విప్మెంట్ ఉంది, ఇద్దరివి.
అంటే మీ ట్రావెల్లో సగభాగము కెమెరా ఎక్విప్మెంటే ఉంటుంది. దాని గురించి చెప్పాలంటే నిజానికి అసలు ఈ ట్రావెల్ చాలా చేసేటప్పుడు చాలా హెవీ ఎక్విప్మెంట్ అది. హెవీ ఎక్విప్మెంట్, దాంతోపాటు ట్రైపాడ్తో పాటు గింబల్, ఇవన్నీ పెట్టుకుని పైగా లెన్సులు, షీనోస్ 1DX Mark III అంటే ఇది 1.5 kg కెమెరా ఉంటుంది. దాని F4600 లెన్స్ వేస్తే అది 4 kg, ఇది కలిపి 5 kgs పైన. దానికి మంచి స్టాండ్, బలమైన స్టాండ్ ఒకటి వేయాలంటే అదో 3 kg. ఇవే పెద్ద బరువు అయిపోతాయి ఇవన్నీ. కానీ మేము ఎంతజాజం వేయలేకపోయినా పోవడం, అవస్థపడడం, తీయడం. అంటే ఇప్పుడు మీరు విదేశాలకి ట్రావెల్ చేయాలి, బరువు వాళ్ళు ఎంతో చెప్తారు ఇంతే అని, దాంట్లో సగం పైన కెమెరాలే ఉంటాయి. అంటే కానీ కెమెరాలతో ప్రాబ్లం ఏమిటి అంటే అవి లగేజ్లో వేయలేము, చేత్తో పట్టుకోవాలి, సూట్ కేసులో పెట్టుకోవాలి. ఇద్దరికి చెరువు సూట్ కేసు, అది 7 kg మించి వేయరు. కానీ కాస్త ఇటుగా ఉండి వాళ్ళకి చెప్పడం ఇది కెమెరా ఎక్విప్మెంట్ కొంచెం డెలికేట్, ప్లీజ్ అలౌ అని చెప్తే నార్మల్లీ చేస్తారు. లేదు గట్టిగా వాళ్ళు మన ఇబ్బంది పెడితే పే చేయడమే. ఎందుకంటే కెమెరాస్ని మనం చెక్కిన్లో వేయలేము, వేయలేము, పోతాయి కెమెరాస్. కాబట్టి ఏంటంటే అది ఆ ఇబ్బంది తప్పదు. అది అదేనండి, ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ సాధ్యపడతాయి, ఇంట్రెస్ట్ లేకపోతే అన్ని ప్రతిబంధకాలే. ఇప్పుడు పక్షుల గురించి చాలా ఫొటోస్ తీశారు, పుస్తకంలో కూడా వచ్చినాయి. అయితే పక్షులు, అరుదైన పక్షులు ఎక్కువ మన దేశంలో తీసారా లేకపోతే విదేశాల్లో తీసారా? మన దేశంలోనే తీసాం. ఒక్క మసాయి మరాలో మాత్రం కొద్దిగా తీసాము. కానీ ఎక్కువగా మేము తీసింది కేరళ నుంచి మొదలుపెట్టి తట్టెక్కాడని కొచ్చిన్ దగ్గరలో ఉంది, అక్కడి నుంచి మొదలుపెట్టి హిమాలయస్, డీప్ హిమాలయస్. అక్కడ ఎట్లాంటి బర్డ్స్ ఉన్నాయి? హిమాలయస్లో ఎలాంటి పక్షులు ఉన్నాయి అంటే పైకి పోయిన కొద్ది బర్డ్స్ రేర్ అవుతాయి. ఎక్కడికక్కడ బర్డ్స్ ఎండమిక్ అయిపోతాయి. ఎండమిక్ అయిపోయి అక్కడే మనకి కనపడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అదే ప్లేస్లో 1, 2 సార్లు 3 సార్లు అలా పోయి తీస్తుంటే మనకి మనం అనుకున్నట్టు ఫొటోస్ వస్తాయి. వాటిలో ఇంకా సెలెక్ట్ చేసి మనం పబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేయడం అనమాట. అంటే ఇప్పుడు ఒక్కొక్క పక్షి ఒక ప్రాంతానికే పరిమితమై ఉంటుందా లేకపోతే రకరకాల చోట్ల కూడా ఉండే అవకాశం ఉంటుంది? 2 రకాలు ఉంటాయండి. ఎండమిజం ఉంటుంది, అవి అక్కడే ఉండిపోతాయి కొన్ని బర్డ్స్. కొన్ని బర్డ్స్ వాటికి అసలు వెళ్ళలేవు, మనకి తప్ప. ఎక్కడెక్కడి నుంచి వేల కొద్ది కిలోమీటర్ల నుంచి అవి ఫ్లై అయ్యి వస్తుంటాయి. అసలు ఆహారం నీరు లేకుండా వేల కొద్ది కిలోమీటర్లు ఫ్లై అవుతాయి బర్డ్స్. అట్లాంటివి చాలా చోట్ల ఇప్పుడు మనకి కనబడుతూ ఉంటాయి. ఎక్కడో ఆఫ్రికా నుంచి రకరకాల సైబీరియా నుంచి ఇక్కడికి వస్తుంటాయి బ్రీడింగ్. ముఖ్యంగా ఏంటంటే సమ్మర్ బ్రీడింగ్ టైంకి వచ్చేసే వరకు అవి వచ్చి ఆ బ్రీడింగ్ ప్లేసెస్లో ఆగిపోయి వాటి రంగులు మారిపోతాయి, బ్రీడింగ్ కలర్స్ వస్తాయి, ఇంకా అందంగా కనపడతాయి బర్డ్స్. అదే ఛాలెంజ్, మనకి ఆసక్తి కూడా అట్లా. అందుకనే 1, 2 సార్లు పోవాలి అనిపిస్తూ ఉంటుందండి.